రైట్. వివి రావు గారు మీ అంచనా ఏంటి సార్? ప్రపంచ పటం నుంచి తుడిపేస్తామంటూ ఆర్మీ చీఫ్ మాట్లాడారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడారు. సర్క్రీక్ దగ్గర మీరు కవ్వింపు చర్యలకు పాల్పడితే డబుల్ రియాక్షన్ ఉంటుందని చెప్తున్నారు. ఏ ఏ ఎలా అర్థం చేసుకోవాలి సార్? నిజంగా ఆపరేషన్ సింధూర్ 2 లోడింగ్ ఏమైనా అవుతోందా? లేదంటే ఎప్పటిలాగే చేసే స్టేట్మెంట్స్ కన్నా చూడాలా? లేదండి. తప్పనిసరిగా ఏదో జరుగుతోంది. ఏదో ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ చాలా స్ట్రాంగ్‌గా వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. హ్మ్. ఎందుకంటే మనం ఓపెన్‌గా కూడా చూస్తే పాకిస్తాన్‌కి విపరీతమైన బలం చేకూరుతోంది లాస్ట్ 3, 4 మంత్స్‌లో. ఓకే. వాళ్ళ పొలిటికల్ గాని, డిప్లొమాటిక్ గాని, చైనా తోటి వాళ్ళ విక్టరీ పీరియడ్‌లో పార్టిసిపేట్ చేయడం గాని, అజర్బైజాన్‌ని మెంబర్‌షిప్ మనం రిఫ్యూజ్ చేయడం వల్ల అజర్బైజాన్ పాకిస్తాన్ సైడ్ కదిలినట్టు చూపించడం గాని, హ్మ్. టర్కీ తోటి 3 అగ్రీమెంట్లు చేయడం గాని, సౌదీ అరేబియా తోటి ఒక అగ్రీమెంట్ చేయడం గాని, అలాగే లాస్ట్ అమెరికా మీద ప్రెషర్ తీసుకొచ్చి మనం ఏదైతే చాబహార్ పోర్ట్ ఇరాన్‌లో ఆపరేట్ చేస్తున్నామో దాని మీద అడిషనల్ టారిఫ్స్, తర్వాత శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం, ఇవంతా ఒక కవ్వింపు చర్య కిందే తీసుకోవచ్చు. హ్మ్. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వస్తున్నట్టు చాలా అనుకోవచ్చు. ఎందుకంటే ఇండియా ఆపరేషన్ సింధూర్ 1.0 సీజ్ ఫైర్ చేసినప్పుడు 3 కండిషన్స్ క్లియర్ గా పెట్టింది. ఒకటి, రెండోది ఏ టెర్రరిస్ట్ యాక్షన్ ఇండియాలో జరిగినా గానీ దాని బ్లేమ్ పాకిస్తాన్ మీదే అని చెప్పింది. రెండవది, సింధ్ వాటర్ జలాలు అబ్రిగేషన్ లోనే ఉంటాయని చెప్పింది. మూడవది, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మీదనే చర్చలు జరుగుతాయి, ఇంకా ఏ విషయం మీద మాట్లాడమని చెప్పింది స్పష్టంగా. ఈ మూడిట్లోనూ ఈ 3 చర్యలతో చూస్తే ఏమవుతుందంటే పాకిస్తాన్‌కి ఇప్పుడు బలం వచ్చినా గానీ ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి పెద్ద స్కోప్ కనిపించట్లేదు. ఓకే. టెర్రరిస్ట్ గ్రూప్స్ 2 కవ్వింపు మాటలు మాట్లాడారు. మేము ప్రతీకారం తీర్చుకుంటాం అన్నట్టుగా మాట్లాడారు. కానీ స్కోప్ కనిపించట్లేదు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డెనైబిలిటీ ఫ్యాక్టర్ తోటి ఏదైనా చేయగలుగుతామా అన్నది చూసుకుంటారు. అది బహుశా ఏంటంటే సౌత్ ఇండియాలో గానీ ఇటువంటి ఏరియాలో ఏదైనా బాంబ్ బ్లాస్టులు జరగడం గానీ అది లోకల్ గ్రూప్స్ కి యాస్క్రైబ్ చేస్తూ వాళ్ళు డెనైబిలిటీ పెట్టుకుంటారు. రెండవది ఏంటంటే సింధ్ వాటర్ జలాలతోటి కొంచెం లింక్ అయి ఉన్న ఇండస్ వాటర్ ట్రీటీ తోటి లింక్ అయి ఉన్నది మన రన్ ఆఫ్ కచ్ లో సర్క్రీక్ వల్ల ఇష్యూ. సర్క్రీక్ వల్ల ఇష్యూ వల్ల మనకు మత్స్యకారులు కూడా ప్రాబ్లం అవుతుంది. మన వాళ్ళ బోట్స్ దాదాపు 250 వరకు ప్రతి సంవత్సరం సీజ్ చేసుకుని వాళ్ళు ప్రైవేట్ గా ఆక్షన్ చేసుకుంటున్నారు.